వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, దైవజ్ఞ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు. నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందరం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ ఇవాళ కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్యశ్రీలతో విరాజిల్లాలని కోరుకున్నాను. సంతోషం గురుగారు. ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉంది అమ్మవారి దయ వల్ల. అదే గురుగారు, మీరు ముఖ్యంగా చెప్పిన గత వీడియోలో వాస్తు గురించి అయితే కనుక ఎంతో మంది అసలు చాలా గురుగారు అంటే ఏంటంటే వాస్తులు ఇన్ని రకాలుగా మనం ఇంట్లో ఎలా పెట్టుకోవచ్చు, ఎలా చేసుకోవాలి, ముఖ్యంగా వాస్తులో వృక్షాలు ఏ చెట్లు ఎక్కడ పెట్టుకుంటే మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయం కూడా మీరు ఎంతో బాగా తెలియజేశారు. దానికైతే ఎంతో మంది ఆదరణ వచ్చింది. అసలు విశేషంగా కామెంట్స్ అయితే ఎన్ని వచ్చాయో మనకి. సో గురుగారు, ఇప్పుడు వచ్చేసి మనకి రేపటి నుండి ముఖ్యంగా తీసుకుంటే వారాహి నవరాత్రులు మొదలవబోతున్నాయి. అవునండి. ఆ అమ్మవారిని ఈ 9 రోజుల పాటు ఎలా కొలుసుకోవాలి? ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని అయితే ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకోసం ఆ అమ్మవారిని ఎలా ఆరాధించుకోవాలి, ఆ అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఈ అన్ని విషయాలు మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి గురుగారు. తప్పకుండా అండి. ఇక్కడ ఆషాఢ మాస శుద్ధ పాడ్యం దగ్గర నుంచి నవమి వరకు కూడా ఈ ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ మాసం వారాహి నవరాత్రులు ప్రారంభం జరుగుతాయి. ఏమిటి ఈ వారాహి? ఇప్పటివరకు 10 ఏళ్ళ నుంచి లేదు, ఇప్పుడు సడన్గా స్టార్ట్ అయింది. ఏంటంటే దశ మహావిద్యల్లో ఒక దేవత అండి వారాహి దేవత అంటే. ఇక్కడ వారాహి అని ప్రత్యేకంగా మంత్రానుష్ఠానం కానీ లేదా పూర్ణదీక్షాపరులకు కానీ వారాహి దేవత గురించి తెలుస్తుంది. మిగతా వాళ్ళకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేశారనో లేకపోతే మిగతా వాళ్ళనో ఈ వారాహి దేవత చాలామంది విపరీతమైన ఆదరణ పొందింది. ఈ దేవత దేనివల్ల ఆదరణ పొందింది అంటే మామూలుగా నేను చెప్తానో స్వప్న చెప్తానో ఆటోమేటిక్లీ వారాహి పూజ చేయరు. ఒక సెలబ్రిటీ అయిన సినిమా యాక్టర్ అనుకోకుండా ఒక దీక్షా నియమం తీసుకుని ఆటోమేటికల్లీ ఒక సినీ రంగ ప్రవేశం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి చాలా అత్యద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నా ఆర్థికంగా ఒక దేవతానుష్ఠానం తీసుకుని ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. అవును గురుగారు, ఎందుకంటే మనకి ఇప్పటిదాకా అయితే దసరా నవరాత్రులు ఒక్కటే బాగా చేసుకునే వాళ్ళు, అదొక్కటే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కువగా చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్షలా తీసుకుని ఆయన వెహికల్ కి కూడా వారాహి అని నామం పెట్టి ఆయన అంత సక్సెస్ అయినాక ప్రతి ఒక్కళ్ళలో కూడా అంటే ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటూ ఉంటారు. కొన్ని లక్షల మంది చేస్తున్నారు, వందలు వేల మీద కాకుండా ఈవేళ నేను చూసినట్లయితే ఎవరింటికి వెళ్ళినా ఈ నవరాత్రుల్లో ఆషాఢ మాసంలో పట్టణం లాంటిది పెట్టేసుకుని చాలా నిష్టగా చేయడం జరుగుతుంది. ఎన్నాళ్ళు బట్టి అంటే 3-4 ఏళ్ళ బట్టి జరుగుతుంది చూస్తున్నాం. ఏమిటి అంటే విధి విధానాలు ప్రత్యేకంగా ఇది గురుముఖత తీసుకుంటే కానీ మూలమంత్రానుష్ఠానం చేయకూడదు. ఏమిటి దీంట్లో చాలా పవర్ఫుల్ బీజాక్షరాలు ఉంటాయి. అది మాధ్యమాల్లో చెప్పేది కాదు. ఇప్పుడు మాధ్యమాల్లో చెప్పకపోయినా ప్రతి ఒక్కరు యూట్యూబ్ చూస్తున్నారు, లేకపోతే పుస్తకం చూసి చదివేస్తున్నారు. వారాహి కవచం చదవడం వేరు, వారాహి మూలమంత్రం చదవడం వేరు. కవచము అంటే 2 చేతులు మన రక్షించి దేవత. అసలు ఈ వారాహి ఎలా జన్మించారండి? ఇక్కడ లలితాపరాభట్టారక దేవత అని చెరుకు గడతోటి ఒక అమ్మవారు ఉంటారు, లలితాదేవి. ఈ లలితాదేవికి ఎడం చేతి పక్కన కుడి చేతి పక్కన 2 దేవతలు ఉంటారు. ఇవి ఏమిటి అంటే వారాహి, మాతంగి. ఈ మాతంగి దేవత ఏం చేస్తుందంటే మంత్రిని అన్న దేవత అండి. ఈ వారాహి అన్న దేవత లలితాదేవికి సైన్యాధికారిగా ఉంటుంది. సైన్యాధికారి అంటే మంత్రి వరకునే అవ్వగలరు, కానీ రాజు అయ్యే లక్షణాలు ఉండవు వారాహికి. ఈ మంత్రి స్థానంలో ఉండేటట్టుగా చేస్తుంది తప్ప, అంటే తిన మీదకి ఎవరైనా వస్తే రాణి కండా లలితాదేవి కాపీ శక్తి ఎవరంటే వారాహి ఓవైపు, మాతంగి ఓవైపు. ఈ యొక్క ముఖం కూడా రూపం చూసారో లేదో ఏ రకంగా ఉంటుంది అనుకున్నట్లయితే మన వరాహ రూపంలో ఉంటుంది. ఈ వరాహ అంటే ఏంటంటే అందరికీ తెలుసు వరాహ లక్ష్మీ నరసింహస్వామి, కానీ ఎంతోమంది చేస్తారు, కొంతమంది చేయరు. ఇక్కడ స్త్రీమూర్తిగా అక్కడ లక్ష్మీ నరసింహస్వామి పురుష రూపంలో ఉంది. ఇక్కడ స్త్రీ రూపంలో ఉన్న దశ మహావిద్యల్లో ఒక విద్య. దశ అంటే 10 చేతులు 10 ఉంటాయి మనకి, వేళ్ళు చేతులు కాదు వేళ్ళు 10 ఉంటాయి. కాబట్టి దశ మహావిద్యలో వారాహి ఓ దేవతగా చెప్పడం జరిగింది. ఈ వారాహి దేవత ఏం చేస్తున్నారు అంటే ఆటోమేటికల్లీ విద్య అనుకున్న వాళ్ళకి విద్య, ఆరోగ్యం అనుకున్న వారికి ఆరోగ్యం, సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం,
కోర్టు సమస్యలతో ఉన్న వాళ్ళకి కోర్టు సమస్యల నుంచి బయటపడడం, ఇలాంటి రకరకాల ఎవరే కోరికలతో చేస్తారో ఆ కోరికలు. ఇక చెప్పబోయేది ఏంటంటే, చాలా మంది పుస్తకాన్ని చూసి చదువుతూ ఉంటారు, అది తప్పు. రేపటి నుంచి ప్రారంభించేటప్పుడు ఇవి గుప్త నవరాత్రులు అంటారమ్మా. అవును గుప్త నవరాత్రులు అంటే గుప్త అంటే ఏంటి అంటే గోప్యంగా ఉంచేది. అంటే నేను వారాహి చేసేస్తున్నాను, లేకపోతే నేను మాతంగి చెప్పకుండా చేసే విద్య గుప్త నవరాత్రులు. ఈ గుప్త అన్న విషయం దేనివల్ల అంటే గోప్యంగా ఉంచేది. అంటే ఏమిటి గోప్యము? నీ మనసులో ఉన్న కోరిక గోప్యం. నువ్వేం చేస్తున్నావు బయటవాడికి వెల్లడించకూడదు. రాజ్యాధికారం కావాలి, లేదా నా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, నేను మంచి సెలబ్రిటీ అవ్వాలి అని కోరుకునే వారికి ఇక్కడ చేసి తప్పు ఏంటంటే అని చాలా మంది గురోపదేశం లేకుండా చేయడం వల్ల ఈ స్త్రీమూర్తులు అంటే మన ఆడబడుచులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మంత్రోపదేశం తీసుకునే ముందు ఎవరో ఒక గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకోవడం చాలా మంచిది. లేదా అష్టోత్తరం ఉంది, అష్టోత్తరం చేయడం మంచిది. ప్రధానంగా కింద ఆసనాలతో వేసి ఈవిడికి ఏ రంగు అయితే ఆసనం మంచిది అని చూసుకున్నట్లయితే చాలా మంది ఈ పసుపు కలర్ క్లాత్ ఉంటుంది, ఆ పసుపు కలర్ క్లాత్ మీద నిలబెట్టడం వల్ల అమ్మవారిని చాలా హాయిగా సస్యశ్యామలంగా ఉంటుంది. వీళ్ళు చేసి తప్పుల వల్ల ఏంటంటే రేపు పొద్దున భర్త యొక్క స్థానం వీక్ అవ్వడం, భర్తకి యాక్సిడెంట్స్ అవుతూ ఉండడం, అనుకోని సంఘటనలు జరుగుతూ ఉండడం, ఈ గురుముఖత తీసుకోపోవడం వల్ల ఏమిటి అంత పవర్ఫుల్గా ఉంటుందా అంటే మరి పవర్ఫుల్ దేవతే వారాహి. అంటే ఈ యొక్క వరాలిచ్చి దేవత. వారాహి అంటే ఏంటంటే వరాలు వెదజల్లించి దేవత అని చెప్పడం జరుగుతుంది. వరాలు వెదజల్లడం ఏంటంటే నాకు వరం కావాలని కోరుకుంటాను, మీకు వరం కావాలని కోరుకుంటాడు, ఇంకోటో వరం కావాలని కోరుకుంటాడు. ఏంటని గురుగారు వరాలిచ్చి దేవత ఎవరైనా ఉందంటే ఈ సృష్టిలో ఆవిడ వారాహి అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా మందికి నేను చెప్పి విన్నపం ఏంటంటే ఈవేళ ఇంకా సమయం చాలా ఉంది కాబట్టి రేపు సాయంత్రం నిలబెడితే చాలా అత్యద్భుతమైన ఫలితం. ఏ సమయంలో నిలబెట్టాలి? సాయంత్రం చంద్రుడు వచ్చిన తర్వాత 7:30 సమయం దగ్గర నుంచి ప్రారంభించి ఎవరైతే 8:30 వరకు చేసి ఏం చేయాలి గురుగారు? అంటే కలశం పెట్టుకుని ముందు గణపతి ఆవాహనం చేయాలండి. పసుపు గణపతి చేసి తావులపాకు తీసుకుని ఒక రాగి పాత్రలో పసుపు గణపతిని తావులపాకు వేసి ఒక చిన్న రాగి పాత్ర తీసుకుని రాగోరుతుంది. రాగి అన్న ఐటమ్ ఏంటంటే మనకి కావాల్సింది మన దగ్గరికి తీసుకొస్తుంది. రాగోరిది రాగి. ఇక్కడ వెండిలో కానీ ఎత్తడిలో కానీ బంగారంలో కానీ పెట్టరాదండి. ఒక రాగి పాత్ర చిన్నది రౌండ్ పాత్రలను తీసుకుని దాంట్లో తావులపాకు కారణం ఏంటి గురుగారు? రాగి పాత్ర సూర్యుడికి సంబంధించింది, ఆకుపచ్చ తావులపాకు బుధుడికి సంబంధించింది. ఇక్కడ పసుపు అమ్మవారి పటం పెట్టుకుని ముందు గణపతిని ఆహ్వానించాలండి. రాగి పాత్రలో గణపతిని పసుపు గణపతిని చేసి గంధము ఆ పసుపు గణపతికి కుంకుమ పెట్టిన తర్వాత సుముఖాది షోడశనామాలు ఉంటాయి, 16 షోడశనామాలు. ఈ 16 షోడశనామాలు నెట్లో కొడితే దొరుకుతుంది, లేకపోతే సింపుల్ గా సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవాయ నమః, గణాధ్యక్షాయ నమః, పాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందభరోజాయ నమః, సర్వసిద్ధి ప్రదాయకాయ నమః అంటే సర్వసిద్ధులు నాకు సమకూర్చేటట్టుగా చేయని గణపతిని ఆవాహనం చేసి తర్వాత గణపతి స్థానప్రియుడు. స్థానం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ తావులపాకుతో ఉన్న నీళ్ళు తీసుకుని స్థానం సమర్పయామి అని ఎప్పుడైతే చెప్పారో ఇది ఎవరైనా చేయొచ్చండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఇకపోతే ఈ ఋతువుల సమయాల్లో 5 రోజులు మాత్రం ఈ వారాహి దేవతను చేయరాదు. ఎవరికైతే ఇంట్లో ఋతువులు ఉండి లేకపోతే ఇంట్లో పిల్లలు ఆడపిల్లలు ఉండి ఋతువులు ఉన్నారో ఆ గాలి అసలు సోకూడదు. అలా సోకినట్లయితే అసలు నిలబెట్టుకోకండి. నేను ఇచ్చే విషయం ఏంటంటే ఈ యొక్క దశమహావిద్యల్లో తెలిసి తెలియకుండా ఎవడో పంతులు గారు చెప్పారు లేకపోతే సిద్ధాంత్ గారు చెప్పారని ఇంట్లో ఋతువుల సమయాల్లో దేవతని అసలు ఆరాధించకూడదు. దానికి దీనికి సంబంధం ఏమిటయ్యా? తప్పు నాకు చెప్పలేదు గురుగారు అన్న వాళ్ళు అనుకున్నట్లయితే ఋతువుల సమయంలో స్త్రీమూర్తికి రక్తం కనిపిస్తుంది కాబట్టి ఆ రక్తం చూడడం వల్ల క్రోధం పెరుగుతుంది అమ్మవారికి. మనం శాంతియుతమైన దేవతను చేస్తున్నాం. ఈ వారాహిలో 8 రకాలైన వారాహిలు ఉన్నాయి. లఘు వారాహిలు, కిరాత వారాహి, అలాగే కాశీలో అమ్మవారు దేవత ఉగ్రవారాహి, అలాగా 8 వారాహిలు చెప్పడం జరిగింది. మనకి ఇహలోకంలో ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేసుకోవాల్సింది ఏంటంటే లఘు వారాహి చేస్తామండి. ఈ లఘు వారాహి ఏంటి గురుగారు? దీన్నే బృహత్ వారాహి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పవన్ కళ్యాణ్ గారు చేసినా మిగతా వాళ్ళు చేసినా బృహత్ వారాహి చేస్తారు. ఈ బృహత్ వారాహిలో మూలమంత్రం ఏమిటయ్యా అంటే ఐం అన్న అక్షరం ముందు వస్తుంది. ఐం గ్లోమ్ ఐం. ఐం అన్న బీజాక్షరం ఏంటంటే సరస్వతి బీజాక్షరం అండి. ఈ ఐం అన్న బీజాక్షరాన్ని బుద్ధిని మనసు కుశలతను తీసుకొస్తుంది. తర్వాత
ఐం గ్లోమ్. గ్లోమ్ అంటే గణపతి బీజాక్షరం. ఆ, గా అనే అక్షరం గణపతి బీజాక్షరం. ఒక సరస్వతి బీజాక్షరం, ఒక గణపతి బీజాక్షరం కలిసి మళ్ళీ మూలం సరస్వతి బీజాక్షరం వస్తుంది. ఐం గ్లోమ్ ఐం నమో భగవతి ఓకే. వార్తాలి వార్తాలి. ఇక్కడ ఏమని పిలుస్తున్నాం అండి, మనం ఏం కావాలిస్తే సరదాగా వేళ మీకు వంకాయ కూర తినాలని ఉంటుంది, ఉమ్, ఆ, నాకేమో పొటాటో తినాలని ఉంటుంది. ఎవరికి ఇంట్రెస్ట్ అయితే ఏం పెడితే సిద్ధిస్తుందో ఆ దేవతలను ఆనందంగా పిలవడం. వార్తాలి వార్తాలి వారాహి వారాహి రామ్మ అని. వరాహముఖి వరాహముఖి అంటే ఏంటి, నీ యొక్క వర్ణన్ని అలా మీ యొక్క ఎలా వర్ణిస్తున్నారు. ఉన్నారో వర్ణిస్తున్నాం. ఇక్కడ ఉమ్, ఇక్కడ ఉపాసనలు ఏంటంటే అవును. ఈ దేవత ఎలా ఉందో వర్ణిస్తున్నాం. ఆ. ఐం గ్లోం ఐం నమో భగవతి వార్తాలి వార్తాలి అంటే వార్తాలి వార్తాలి అంటే రామ్మ. వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అంటే ఏంటి, ఈ యొక్క పంది రూపంలో ఉన్న ముఖం రూపంలో ఉన్నామమ్మా. ఉమ్, ఉమ్, వరాహముఖి వరాహముఖి అంధే అంధిరి నమ, రుంధే రుంధిరి నమ, జంభే జంభిరి నమ, మోహే మోహిరి నమ, స్తంభే స్తంభిరి నమ, సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్చిత్త చక్షుర్ముఖ గతి జహ స్తంభనం కురుకుర శీఘ్రం మత్స్యం ఐం గ్లోం టాటా డమ్మస్రాయ ఫట్ అంటారు మూలమంత్రంలోకి వెళ్ళేటప్పుడు. గురుగారు మరి మూలమంత్రం మీరు గురుముఖత లేకుండా చేయకూడదు అన్నారు అదే కదా, మరి ఇప్పుడు గురుముఖత ఎలాగో గురుగారు? లేకుండా చేయడం వల్ల ఇక్కడ అష్టోత్తరం ఉంటుందండి. ఆ, ఇప్పుడు గురుముఖత నేను అనేది ఏంటంటే, ఇప్పుడు చూసి వ్యూవర్స్ అందరూ ఎవరైతే రేపు వారాహి చేద్దాం అనుకున్నారో వాళ్ళు నా దగ్గర పీడిఎఫ్ ఉంది. ఎవరైతే కమెంట్స్ Okay. రూపంలో కానీ నా వాట్సాప్కి కానీ, నా వాట్సాప్ నెంబర్ 9492111111 అని ఒక నెంబరు, ఉమ్, 6262312345 అనే నెంబర్, 2 నెంబర్లు ఉన్నాయి. ఉమ్, ఈ దేవతకి సంకల్ప విధానం ఏమిటి, ఉమ్, ఎలా చేయాలన్నది పీడిఎఫ్లో వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఇది Okay. ఎవరికైనా అందరికీ కాదు, ఓన్లీ కరెంట్ టీవీ ప్రేక్షకులు ఎవరైతే వీక్షిస్తూ చూస్తూ ఉంటారో ఉమ్, చాలా మందికి ఆతృతగా ఉంటుంది, కానీ విధి అవును. విధానాలు తెలియదు. తెలియదు. ఇక్కడ గణపతికి చేశాక ఒక బెల్లం మొక్కో అరటిపండు 2 నివేదన పెట్టేశాక గణపతికి, తద్వారా ఉమ్, గణపతికి ఉమ్, ఇక్కడ ఉద్వాసం చెప్పండి 9 రోజులకి. హా, గణపతి పూజ అయ్యాకే వారాహి చెయ్యాలి. ఎందుకంటే Okay. విఘ్నాలు తొలగించి దేవత ఎవరైనా ఉంది అంటే ఈ భూలోకంలో ఉమ్, గణపతి. ఉమ్, ఏం పువ్వులతో చేయాలి, సాయంత్రం అప్పుడు గణపతి గురుగారు తెల్ల జిల్లేడు పూలు దొరకలేదు హైదరాబాద్లో, ఏం చేయాలి, ఉమ్, మన తెల్ల పూలు ఏముంటే ఇవ్వండి. ఇక్కడ తెల్ల పుష్పాలను ఎందుకన్నామంటే విరాజిల్లుతుంది తెల్ల పుష్పాలు ఎప్పుడు. ఆ, ఇక్కడ చంద్రుడికి మనసుకారకుడైన వాడు చంద్రుడు. సాయంత్రం అవును. సమయాలు చేయడం వల్ల 16 తెల్ల పుష్పాలతో గణపతికి చేయాలి. దొరకలేదు తెల్ల అక్షతలతో మాత్రం చేయకూడదండి. ఉమ్, గణపతికి ఎరుపు అక్షతలతో చేస్తే సిద్ధి పొందుతాడు వ్యక్తి. ఓకే. ఉమ్, చేసేసిన తర్వాత ఆ స్వామిని ఉద్వాసం చెప్పకుండా అప్పుడు వారాహి దేవతను ఆవాహనం చేస్తాం. ఎలాగంటే ఒక పసుపు వస్త్రంలో కూర్చోబెట్టి ఇక్కడ ఏ నివేదన పెట్టాలి, ఇక్కడ పాడ్యం దగ్గర నుంచి నవమి వరకు 9 నివేదన చెప్పడం జరిగింది. మొదటి రోజు పాడ్యం నాడు వారాహి అష్టోత్తరం చదువుకుని, చాలామందికి మూలమంత్రం ఉండదు గురుముఖత, వాళ్ళు అష్టోత్తరం చదువుకుని ఓకే. అదే అష్టోత్తరం ఉమ్, మరియు సంకల్ప విధానం మరియు సహస్రనామావళి పీడిఎఫ్ నా దగ్గర ఉంది. ఎవరైతే నాకు వాట్సాప్ చేసి ఈవేళ వీడియో చూస్తున్నారో మేము వారాహి చేసుకుంటాం గురుగారు అంత అనుకున్న క్లియర్ వాళ్ళకి గా విధి అందరూ విధానం ఎంత మొత్తం మంది ఉంటే పంపిస్తారు. అంతమందికి వ్యక్తిగతంగా మీకు వాట్సాప్ పెట్టేయడం జరుగుతుంది. తప్పకుండా గురుగారు. ఇందాక వచ్చేసి మీరు పసుపు వస్త్రం మీద ఆవాహనం చేయాలన్నారు ఆ. కదా, అంటే కలిసి మా గురుగారు కలిసి కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఆనవాయితీ ఉండదు. ఎలాగ ఈ చేయాలి గురుగారు? కలిసి ఆనవాయితీ ఉన్న వాళ్ళు కలిసి పెట్టుకుంటారు. కలిసి పెట్టుకోవడం తెలుసు కదా, ఒక ఆ. కొబ్బరికాయ దాని మీద ఒక వస్త్రం పెట్టి, అంటే అమ్మవారికి మనం బట్టలు కడుతున్నట్టు లెక్క ఆ, చేసి మామిడి కొమ్మ ఏదో ఒకటి తీసుకుని ఆ మామిడి కొమ్మని ఈ యొక్క రాగి చెంబులో కానీ ఏదో వేసి, చెంబులో వేసి దాంట్లో కొంచెం నీళ్లు, ఆ, అక్షతలు, ఉమ్, గంధం, ఉమ్, సెంటు వేసి దాంట్లో కూర్చోబెడతాం అనమాట. అంటే కూర్చో అమ్మ అని చెప్పి ఆ, కొబ్బరికాయ పెడతాం కొబ్బరికాయ అన్నమాట. పెట్టి దాని మీద రవికల కొట్టుమక పెట్టి ఒక పుష్పం, మనకు నచ్చిన పుష్పం, ఏ పుష్పం పెడితే ఆవిడ సిద్ధిస్తుంది, ఆ, మరువం అని మనకు బయట దొరుకుతుంది. అవును ఆ గురుగారు. మరువం ఎవరికి తెలియని విషయం అనమాట. ఈవిడ ఎవరైతే ఈ వారాహి దేవతకి మరువం పెడతారో రేపటి నుంచి 9 రోజులు ఉమ్, చాలా అష్టైశ్వర్యాలు ఆ ఇంట్లో విరాజిల్లుతాయి అనమాట అండి. ఓకే. ఉమ్, మరువం ఇప్పటివరకు ఎవరు చెప్పలేంది. ఆవిడ దగ్గర మూలం ఏంటంటే చేసి ఒకే ఒక్క ఆ యొక్క కలసి మీద మరువం ఒకటి పెట్టి ఉమ్, అప్పుడు స్టార్ట్ చేసి ఏ యొక్క పువ్వులు అయితే ఇష్టంగా చేస్తుంది. అసలు మరువంతో చేస్తే ఆవిడకి ఆ, ఈ 108 సార్లు మూలమంత్రం లేదు. ఓం శ్రీ వారాహి నమః, ఐం గ్లోం ఐం వారాహే నమః, ఐం గ్లోం ఐం వారాహే నమః అని ఎవరైతే ఐం గ్లోం ఐం వారాహి నమః అని ఆ మరువంతో 108 మరువులు తీసుకుని ఉమ్, ఆవిడ పాదపద్మముల దగ్గర ఎవరైతే పెడతారో, ఇక్కడ తల్లిని చూసేటప్పుడు దేవతని ముఖం చూడకూడదు, బాహ్య శరీరమును
కాళ్ళే చూసి కాళ్ళ దగ్గర పెడితే సాక్షాత్కరిస్తుంది. ఎందుకంటే తల్లి పాదాల దగ్గర సిరి సంపదలు ఉన్నాయి. ఎవరైతే ఆ పాదాలు కనిపించిన దగ్గర పుష్పాలు పాదం దగ్గర వేస్తారో, ఇక్కడ చేసేటప్పుడు కూడా 9 రోజులు 9 ముత్తైదువులను పిలిచి చాలా విధానం ఇప్పటివరకు ఏం మా తంత్రవేత్త యాంత్రికంగా చేస్తాను నేను గురువుగారు అని స్వప్న అడిగితే, నా దృష్టిలో ఏంటంటే రోజు సాయంత్రం ఒక ఆడబడుచుని పిలిచి ఆవిడ కూర్చోబెట్టి ఒక పళ్ళెం కాళ్ళ కింద పెట్టి వారాహి ఆవాహయామి స్థాపయామి పూజయామి, వారాహిని ఆవాహన చేసి స్థాపయామి పూజయామి కూర్చోమని కోడి పెడుతున్నాం. పెట్టి చక్కగా కంటికి కాటికి పెట్టి నుదుటికి బొట్టు పెట్టి గంధం రాసి 2 చేతులకి ఆవిడ కూర్చోబెడితే సాక్షాత్ అని నేను చెప్పినట్లుగా చేస్తే అంటే 100కి 100 పాళ్ళు అత్యద్భుతమైన రిజల్ట్. ఏంటి గురువుగారు, కొంతమంది పటం పెడతారు, నేనైతే పటం పెట్టను. రోజుకో ఒక ఆడబడుచుని పిలిచి వివాహం అయిన ఆవిడ్ని కూర్చోబెట్టి మన శక్తి కొలిది ఒక రవికుల గుడ్డ మొక్క ఆవిడ చేతికి ఇచ్చి ఆ రోజు యాపిల్స్కాయలో అరటిపళ్ళు మన శక్తి కొలిది అన్నాను. ఎందుకని మేము కొనలేము కదండి, ఇవాళ యాపిల్స్కాయ 50 రూపాయలు అయిపోతుంది. ఏమీ లేవు, మొత్తం ఇదికి ఏమి ఇస్తాం, 2 అరటిపళ్ళు, ఓ రవికుల గుడ్డ మొక్క, పసుపు కుంకుమ పెట్టి కాళ్ళకి దండం పెట్టి ఒక పల్లెం లాంటిది, ఎత్తడి పల్లెం లాంటిది ఆవిడ కాళ్ళ మీద కింద పెట్టుకోమని చెప్పి అక్కడే చెయ్యాలి మరువంతో. ఏమిటి ఇగో నేను PDF పెడతాను కదా, ఈ అష్టోత్తరం పట్టుకోవడం, సెల్లో చూడడం ఎంత ఆనందపడిపోతుందంటే ఆ స్త్రీమూర్తి నాకు జీవితంలో జన్మ ఇచ్చినందుకు భగవంతుడు ఎంత ఆనందమైన ఒక వారాహి దేవతను తీసుకొచ్చి నాలో ప్రవేశించేటట్టుగా చేశారు వీళ్ళు అని అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ కాళ్ళకి ఇక్కడ చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని కాదు, మన మీద వయసులో చిన్నవిడే వస్తుంది, ఒకసారి పెద్దవిడ వస్తారు. ఇక్కడ చిన్న వయసు ఆవిడ వివాహమైన స్త్రీ కావాలి. అంతే, అది కాళ్ళకి దండం పెట్టి పిల్లలకి చేస్తారు కదా, అదే విధంగా అలా చేసి కాళ్ళకి దండం పెట్టుకుని ఆవిడ చేతితోటి కుడి చేతితోటి మన నెత్తి మీద అమ్మ ఆశీర్వాదం తీసుకోవాలి. ఎవరు చెప్పలేదు ఇలా ఈ 9 రోజులు నవరాత్రుల సాయంత్రం సమయంలో ఆఫీస్కి వెళ్ళిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి అయినా సరే 7 గంటలకు ఇంటికి వచ్చేస్తుంది. లేదా ఇక్కడ మన ఇంట్లో పనమ్మాయి, లేదా మన ఇంట్లో వాచ్మెన్ కూతురు, వాచ్మెన్ భార్య అని ఆలోచించకుండా ఇక్కడ అమ్మవారు వచ్చినట్టుగా మన ఇంటికి ఆహ్వానం చేసుకుని కాళ్ళకి చేసి చక్కగా అత్యద్భుతమైన పాయసం నిత్యం పాల పాయసం చేసి చిన్న గ్లాసులే ఆ పాయసం తాగమ్మా అని ఇవ్వడం. మీకు అర్థమైంది, ఇక్కడ కొబ్బరికాయలు కానీ టెంకాయలు కానీ నివేదనలు కానీ ఉండవు. ఎలా అయితే మనం విగ్రహానికి లేకపోతే పటానికి చేస్తున్నామో పూజ అయిన తదనంతరం నైవేద్యం కింద మన శక్తి కొలిది ఏదో స్వీట్ నైవేద్యం పెట్టి అమ్మవారికి ఏ స్వీట్ అయితే ఎక్కువ ఇష్టం అండి అని చెప్తే, మరువు అయితే పూజకి ఆవిడకి ఇష్టమైన స్వీట్ అంటే పుచ్చకాయ నివేదనగా పెట్టి కోసేయాలండి. పుచ్చకాయ తినమ్మని ఒక మొక్క వచ్చిన స్త్రీమూర్తికి ఇచ్చి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేయొచ్చు హ్యాపీగా. ఇక్కడ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చేయొచ్చు, కానీ స్త్రీమూర్తికి చేయాలి. సాయంత్రం 6 సమయం దగ్గర నుంచి 9 గంటల లోపు సమయం పూజ అయిపోయి తర్వాత హారతి ఇస్తాం కదా, ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి అంటే దీపం తీసి ఆవిడకి చూపించాలి. అంతే, ధూపమాఘ్రాపయామి అంటే అగరత్తులు ఈ ఆడవాళ్ళకి చూపించాలి. నీరాజనం సమర్పయామి అంటే హారతి కర్పూరం అమ్మవారిని ఎలా కూర్చోబెట్టుకున్నారో స్వప్న అన్న ఆవిడ కూర్చున్నారు, ఈవిడే దేవతని చూపించి చేసినట్లయితే సాక్షాత్తు ఆ వారాహి దేవత మన ఇంటి దగ్గరకు వచ్చి మనం కావాలని కోరికలన్నీ కూడా సిద్ధించేటట్టుగా చేస్తుంది. ఇకపోతే పాడ్యమి నాడు అల్లం మొక్క పెడితే చాలా అత్యద్భుతమైన ఫలితం. జ్యోతిష శాస్త్ర ప్రకారం నందా భద్ర జయ రక్త పూర్ణ అని 5 ఉన్నాయి. ఇవి మామూలు స్మార్త పురోహితుడికి కానీ గుళ్ళో ఉన్న వాళ్ళకి కానీ తెలియదు, కొంతమందికి తెలుసుంటుంది. నందా భద్ర జియా రక్త పూర్ణ అంటే ఏంటి గురుగారు అంటే, పాడ్యమి విద్య తదియ చవితి పంచమి అని 5 తిథులని నందా భద్ర జయ రక్త పూర్ణ. నంద అంటే ఒక పనులు అవన పనులు ఏమైనా ఉంటే ఆటంకాలు కోర్టు సమస్యలు ఉన్నట్టయితే పాడ్యమి నాడు అల్లం మొక్క పెడితే సర్వకార్యాలు సిద్ధవుతాయి. విధి నాడంటే భద్రతిది, శత్రువులు పెరిగిపోయారు గురుగారు నాకు అనుకున్న వాళ్ళు యాపిల్కాయ మొక్క విధి నాడు నివేదన పెట్టాలి అమ్మవారికి. 3వ రోజు అయిన తది నాడు వడపప్పు పానకము నివేదనగా పెట్టాలి, చాలా శాంతిస్తుంది. తరువాత చతుర్థం నాడు చవితి నాడు ఆ వేళ దానిమ్మ గింజలు పెట్టినట్టయితే చతుర్థ తిథి నాడు సాయంత్రం సమయంలో చాలా అత్యద్భుతమైన రిజల్ట్ వస్తుంది. పంచమి తిథి నాడు అమ్మవారికి మూలా నక్షత్ర సరస్వతి దేవికి అరటిపళ్ళు నివేదన పెట్టాలి ఆ వారాహి దేవతకి. షష్ఠి నాడు ఎండు ఖర్జూరం నివేదన పెట్టాలి. ఖర్జూరం ఉంటుంది కదా మన సత్యనారాయణ స్వామి పిక్కలు తీసేసి హ్యాపీగా ఎండు ఖర్జూరం నివేదనగా పెట్టాలి. ఇకపోతే సప్తమి నాడు
సప్తమి నాడు ఎండు ద్రాక్ష అని మనకు బయట దొరుకుతుంది. అవును గురుగారు. ఎండు ద్రాక్ష మాత్రమే పెడితే అత్యద్భుతమైన ఫలితం ఏర్పడుతుంది. ఇకపోతే అష్టమి నాడు, అష్టమి నాడు ఏ నివేదన పెట్టాలి? నల్ల ద్రాక్ష దొరికితే మనకి అక్కడ ఎండు ద్రాక్ష, ఇక్కడ అష్టమి నాడు నల్ల ద్రాక్ష పెట్టాలి. ఇకపోతే నవమి నాడు ఆఖరి రోజున ఏం పెట్టాలి అంటే చాలా ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే ఏం పెడితే నవమి నాడు అత్యద్భుతమైన, ఎందుకంటే 9 మాసాలు నవమాసాలు పోసి మన తల్లి మన గర్భం వాటిల్ని మన భూమండలం మీదకి తీసుకొచ్చేటట్టు చేస్తుంది కాబట్టి నవరాత్రులు అని చెప్పడం జరిగింది. 10 నెలలు మోయిది ఎవరు వస్తాయి? 9 నెలల 15 రోజులు, 9 నెలల 20 రోజులు. ఈ నవరాత్రులు అన్నదానికి రాత్రులు అన్నాడు చూసారా, పగలు అనలేదు. 9 పగలు అనలేదు, ఇక్కడ నవరాత్రులు అన్నారు కాబట్టి రాత్రి చేస్తే ఈ పూజా కార్యక్రమం అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. 9వ రోజున ఏం చేయాలంటే మన మెత్తగా ఉన్న జామ పళ్ళు నైవేద్యంగా పెట్టాలి. జామకాయ దేనికి గురుగారు అంటే ఆవిడకి చాలా ఇష్టమైన పండు ఏముందంటే వారాహికి జామకాయ. ఎవరైతే నవమి నాడు చేసి ఇన్ని రోజులు చేయలేం గురుగారు, సింపుల్గా మేము ఒకరోజు చేసుకోవాలంటే అది ఆఖరి రోజే నవమి నాడు చేసుకుంటే చాలా ప్రతిబంధకాలు ఏమైతే ఉన్నాయో, పిల్లలు మాట వింటలేదండి, వివాహం ఆలస్యం అవుతోంది, పిల్లలు మ్యారేజ్ చేసినా 6 ఏళ్ళైన సంతానం లేదు, లేకపోతే మా అబ్బాయి బీటెక్ చదివాడు కానీ 8 ఏళ్ళైనా ఉద్యోగం రాలేదు, లేకపోతే డబ్బులు అప్పిచ్చాము మా చుట్టాలకే డబ్బులు తిరిగి రావట్లేదు, ఇంచుమించు ఇంట్లో వాస్తు అత్యద్భుతంగా ఉన్న కలహాలు అవుతున్నాయి, అలాంటి వారు ఒక్కరోజు నవమి నాడు చేసి ఏమిటంటే స్త్రీమూర్తిని ఒకరోజు అంతే ఒక ఆడపడుచు ఇంటికి పిలిచి హ్యాపీగా ఒక రవికుల గుడ్డ మొక్క నేను చెప్పిన వాళ్ళకి తోచిన ఫలం ఏముంటే అవి పెట్టి ఆవిడ కాళ్ళకి దండం పెట్టి తీసుకున్నట్లయితే అత్యద్భుతమైన ఫలితం చూస్తారు. తప్పకుండా గురుగారు. విన్నారు కదా, వారాహి నవరాత్రిని ముఖ్యంగా మనకి అన్ని శుభ ఫలితాలు కలగాలి అంటే ఎలా చేసుకోవాలి అని ఒక తాంత్రిక ప్రక్రియను కూడా మనకు తెలియజేశారు గురుగారు. సో తప్పకుండా గురుగారు చెప్పినట్లు ఇలా ఆచరించి చూడండి. ఈ 9 రోజులు కుదరని వాళ్ళు చివరి రోజైనా నవమి రోజైనా గురుగారు చెప్పినట్లు చేసి చూసి ముందు భక్తి శ్రద్ధలతో తప్పకుండా చేయండి. అలానే గురుగారు మీకు PDF రూపంలో ఎలా చేసుకోవాలి అన్నీ అయితే డీటెయిల్స్ కూడా పంపిస్తా అన్నారు కదా, ఒక్కసారి గురుగారు నెంబర్స్ అయితే కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూనే ఉంటాయి, ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. వాట్సాప్లో అన్ని డీటెయిల్స్ క్లియర్గా పెడతారు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్తే అండి.